అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈరోజు మద్రాసు హైకోర్టు ఒక సంచలనమైన వ్యాఖ్య చేసింది. భగవద్గీత ఏదైతే ఉందో అది మత గ్రంథం కాదు అని చెప్పి చెప్పింది. ఇది చాలా కోర్టులు చెప్పి మన కోర్టే కాదు, నేను పెట్టాను వీడియో, రష్యన్ కోర్టు కూడా చెప్పింది. రష్యాలో కూడా భగవద్గీతను బ్యాన్ చేయమని, ఎక్కువ మంది హిందువుల్లోకి మారిపోతున్నారు కాబట్టి అక్కడ క్రిస్టియన్స్ అనేవి వాళ్ళ మతాన్ని రక్షించుకోవడం కోసం అక్కడ పెట్టుకొని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే 11 మంది బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. భగవద్గీతను అందరూ చదివి అదే మళ్ళీ ఇప్పుడు చర్చకొచ్చింది మద్రాసు హైకోర్టులో. భగవద్గీత మత గ్రంథం కాదు, మద్రాసు హైకోర్టు తేల్చిపోయింది. భగవద్గీత యోగా విషయాన్ని మతం అనేటువంటి కోణంలో చూడకూడదు, పూర్వీకులు అభివృద్ధి చేసినటువంటి స్వచ్ఛమైన తత్వాన్ని సూచిస్తుంది. ఇది ఒక తత్వాన్ని సూచించింది, అంటే మానవ మనుగడని, మానవుడు నడిచేటువంటి నడవడికని సూచిస్తుంది అని మద్రాసు హైకోర్టు చెప్పింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కేంద్ర హోంశాఖ చేసినటువంటి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఆర్సా విద్యా పరంపర ట్రస్ట్ అనేటువంటిది పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా భగవద్గీత గురించి చర్చ జరిగింది. దాని మీద ఈరోజు మద్రాసు హైకోర్టు అనేటువంటిది చెప్పింది, మా మతం గొప్పదని కానీ, ఈ మతంలో చేరితే ఇతను దేవుడని కానీ, చేరితే మీకు ఇలాంటివి ఏమీ కూడా అందులో ఉండవు. భగవద్గీతని ఎవరైనా చదవచ్చు. ప్రపంచంలో అనేక దేశాల్లో తర్జుమా చేసుకొని చదువుతున్నారు. ఆ దేశంలో ఆ ప్రభుత్వాలు కూడా తర్జుమా చేసి, ఇంక్లూడింగ్ ముస్లిం దేశాలు. అది గొప్పతనం. ఇక్కడ వ్యతిరేకిస్తారు కానీ చాలా పెద్ద కంట్రీల్లో దాని మీద పూర్తి అవగాహన ఉంది. జై హింద్, భారత మాతాకి జై.